దేవునికి మహిమ కలుగును గాక. సమస్తాన్ని మార్చగలిగిన శక్తి ఒక్క దేవుడి కాడే ఉంది. ఆ ఒక్క దేవుడిని వదిలేసి మనం సమస్తం దగ్గరికి పోతున్నాం. కానీ అన్నిటిని గురించి తెలుసుకునేటట్లు సాతానుడు తంత్రాలు ప్రయోగిస్తున్నాడు. కానీ దేవుడి దగ్గరికి మాత్రం వస్తుంటే ఆటంకపరుస్తూ ఉంటాడు. నువ్వు ఆయన్ని తెలుసుకోవద్దు, ఆయన శక్తిని తెలుసుకోవద్దు, ఆయన రాజ్యాన్ని తెలుసుకోవద్దు, ఆయన మహిమను తెలుసుకోవద్దు, ఆయన దగ్గర ఉన్న విడుదల, విశ్రాంతి, నెమ్మది, దీవెనలు నువ్వు పొందుకోవద్దు అనేది సాతాను యొక్క భయంకరమైన అతిపెద్ద తంత్రం, కుట్ర. ఈ రోజున ప్రజలు ఎక్కడికైనా వస్తారు కానీ దేవుని సన్నిధికి రావట్లా. కారణం ఏంటంటే విందులు, విలాసాలు, సినిమాలు, సౌకర్యాలు, ఈ పెళ్ళిళ్ళు ఎక్కడెక్కడ జరిగితే అక్కడికి వెళ్తారు. ఇల్లు కట్టుకోవటం, పెళ్లి చేసుకోవటం, పిల్లలు కంటం, తర్వాత చావులకి, తద్దినాలకి వెళ్ళటానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ దైవత్వానికి, దేవుడికి ఇవ్వరు. ఎందుకంటే ఇక్కడికి వస్తే లోపల ఉన్న పాపాన్ని నరికేస్తూ ఉంటాం. అక్కడేమో పాపం పెరుగుతూ ఉంటుంది. ఎవరు వైపు చూసినా ఏమనరు. అక్కడ నియమ నిబంధనలు అనేవి ఉండవు. ఇక్కడ అన్ని ఆజ్ఞలు ఉంటాయి. స్కూల్కి ఎవరు ఇష్టంగా పోరు. ఎందుకు? ఇష్టంగా పోయినోడు ఖచ్చితంగా దేశాన్ని వెళ్తాడు. ఆమేన్. స్కూల్కి ఎవడైతే ఇష్టంగా వెళ్తాడో వాడు దేశాన్ని వెళ్తాడు తర్వాత. ఎందుకంటే స్కూల్లో అందరు దద్దములే ఉంటారు. అందరూ ఎప్పుడు పారిపోదామని చూసే బ్యాచ్ ఉండదు తప్ప అనగా ఎప్పుడు వదిలిపెడితే మీరు చూడండి, 4 గంటలకు టైం చూడండి, మేడం ఎప్పుడు వదిలిపెట్టుద్దా, ఎప్పుడు వదిలిపెడితే పోదామా బ్యాగ్ తీసుకొని అన్న కాన్సెప్ట్తో ఉంటాడు. కానీ మేడం వదిలిపెట్టకుండా ఇంకా పాఠాలు చెప్తే బాగుండు అని ఆలోచించేవాడు దేశాన్ని కదిలించే మేధావి అవుతాడు. ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగు. ఈరోజున ఆజ్ఞ అనేది దీపము అని వాక్యం తెలియజేస్తుంది. ఆ దీపం మన దగ్గర ఉంటే పాములు కానీ, తేళ్లు కానీ, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి శత్రు సమూహం, మానవునికి హాని కలిగించే విష సర్పాలు మన దగ్గరికి రావు. కానీ ఆ దీపమే లేకపోతే మనం చీకట్లో నడవలసి వస్తుంది. చీకట్లో మనం ఎక్కడ నడుస్తున్నాం మనకి తెలియదు. మనం ముళ్ళలో నడుస్తున్నామా, తుప్పుల్లో నడుస్తున్నామా, గాజు పెంకుల మధ్యలో నడుస్తున్నామా, బురదలో నడుస్తున్నామా, నదిలో పడబోతున్నామా, బ్రిడ్జి మీద నడుస్తున్నామా, ఎక్కడ నడుస్తున్నామా మనకి తెలియక మరణం మన పక్కనే కాటేయటానికి సిద్ధంగా ఉంటుంది. హృదయం బిడ్డలారా, నేను ఒక కుమారుడు గురించి ఒక సాక్ష్యం విన్నాను. తమ్ముడికి వాళ్ళ అమ్మగారు కూరగాయలు తరుగుతూ ఉందట. కూరగాయలు తరుగుతూ ఉంటే ఆడుకుంటూ ఉర్రికొచ్చి ఆ కత్తిపీట మీద పడ్డాడంట. పడితే ఆ పీట మీద పడ్డప్పుడు దగ్గర 12 కుట్లు పడ్డాయంట గొంతుకాడ 12 కుట్లు పడితే, దేవా ఎట్లయినా స్తోత్రమయ్యా బతికిచ్చాను, 5 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అంత 5 లక్షల రూపాయలు ఖర్చు పెడితే బతికాడు. కరెక్ట్గా మళ్ళీ 5 నెలల తర్వాత ఆ పిల్లగాడు ఆడుకోవటానికి బయటికి పోతుంటే తల్లి పోయి, ఏందిరా బాబు ఎండలో ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావు, ఎందుకు ఇట్లా తిరుగుతున్నావు అని కొట్టి తీసుకొని వస్తూ ఉంటుంటే ఆ పిల్లగాడంట కోతులు ఎంటబడ్డాయంట. కోతులు ఎంటబడుతుంటే ఆ కోతుల్ని తప్పించుకోవటానికి ఈమె పరిగెత్తుకొని వస్తున్నాను. ఆ కోతులు స్పీడ్గా వచ్చి ఇట్లాంటి రేకుల మీద ఉన్న రాయిని ఒకదాన్ని టచ్ చేస్తే ఆ రాయి వచ్చి ఆ పిల్లగాడి మీద పడదా. జర్రన జారొచ్చి పడితే అక్కడికక్కడే తలకాయ పగిలి చనిపోయాడు. డబ్బులకి పోయి మరణదూత అనేది ఒకసారి అంటాటం మొదలు పెడితే అది అనేక రకాలైన అనర్థాలకు దారితీసేటట్లు చేస్తుంది. చూడండి ప్రియమైన బిడ్డలారా, నేను 11-12 సంవత్సరాల క్రితం సేవకు వచ్చిన ఉప్పల్ ప్రాంతంలో, ఇదిగో అంత చిన్న పిల్లగాడప్పుడే నేను ఒక అబ్బాయిని గుడిసెల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తా ఉండేవాడిని. అరే చర్చికి రారా బాబు, చర్చికి రారా బాబు ప్రైజ్ అని బతిమలాడుతూ ఉండేవాడిని. నాకు తెలిసి ఆ అబ్బాయికి ఒక 1000 సార్లు చెప్పుంటా. 1000 సార్లు అన్నాడు అందరూ. 1000 సార్లు తమ్ముడు చర్చికి రమ్మా, దేవుణ్ణి నమ్ముకో అని. అంటే ఆ అబ్బాయికి 8వ సంవత్సరం అప్పటి నుంచి నేను వాక్యం చెబుతుంటే ఇప్పుడు ఆ అబ్బాయికి 20 సంవత్సరాల వయసు వచ్చింది. కానీ నా మాట లెక్క చేసిన వాడు కాదు. అన్న వస్తానన్నాడు. నేనంటే అభిమానమే, ప్రేమే. కానీ మందిరానికి రాడు. ఎందుకంటే ఆయన పక్కన ఒక 10 మంది అల్లరితో కూడిన ఆటపాటలాడే చెడ్డ ఫ్రెండ్స్ ఉన్నారు, చెడ్డ స్నేహితులు అతని పక్కన ఉన్నారు. వాళ్ళకి తాగటం, బీరు తాగటం, సారా తాగటం, ఫ్లెక్సీలు కట్టుకోవటం, పాపం చేయటం, అనేక రకాలైనటువంటి అల్లరితో కూడిన ఆటపాటలు, వ్యభిచారపు క్రియలు, రాజకీయాలు అంపడ జరగటం, ఇవన్నీ బాగా అలవాటు. ఒక 10 చెడ్డ అలవాట్లు ఉంటాయి వాళ్ళకి. ఆ 10 చెడ్డ అలవాట్లు ఆ అబ్బాయికి నేర్పేసి దేవుడికి దూరం చేశారు. దేవుడికి దూరం చేసిన తర్వాత మొన్నటి రోజున ఎంతో ఫ్యాన్ బాగలేదని
ఆ ఫ్యాన్ బాగు చేయటానికి ఇంట్లో స్క్రూ డ్రైవర్ తీసుకొని ఫ్యాన్ బాగు చేస్తున్నాడు. అది ఎందుకో ఎవరో ఏదో తగిలి ఎర్త్లాగా వచ్చేసి కింద టప్పున పడ్డాడంట. కింద టప్పున పడితే కింద టప్పునే కిందే కదా పడ్డది అనుకుంటే కింద పెద్ద పునాది రాయి ఉంటుంది కదా, ఆ పునాది రాయి మీద పడ్డాడంట. పడితే ఇక్కడ చిన్న మెదడికి పోయి తగిలింది. ఆ రాయి కోసుగా 2 అంగుళాలు పోయిందంట లోపలికి. అయితే మనోడు ఫుల్గా తాగి ఉన్నాడు, మత్తులో ఉన్నాడు. నిన్ననే అతని భూ కార్యక్రమం జరిగింది. మన చర్చి వాళ్ళు సగం మంది ఆయన బంధువులే రాణిపేట అనే ఊరికి పోయి వచ్చారు. చూడండి ప్రియదేవులారా. అయితే ఆ నైట్ పడ్డ తర్వాత తల్లి కానీ ఇంట్లో వాళ్ళు కానీ మత్తులో ఉన్నాడు కదా, అరే హాస్పిటల్కి పోదాం అంటే వద్దులే అని ఆ మత్తులో ఊగుతూ పడుకున్నాడు. ఊగి పడుకుంటే తెల్లారేదాకా బతికే ఉన్నాడండి. తెల్లారిన తర్వాత కూడా మంచి కళ్ళ అర్పిస్తున్నాడు అని చెప్పి తల్లి కరువు పనికి పోయిందంట. పొయ్యాలక కరెక్ట్ 11-12 టయానికి ఎండ ఏడుమికి దప్పికయ్యి గొంతు ఎండిపోయి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఏడుస్తుంది తల్లి. ఊరు బద్దలయ్యేటట్లు ఏడుస్తుంది. చూడండి, ఆ రాత్రి హాస్పిటల్కి పోయినా బతికేవాడు. రెండోది దేవుడి దగ్గరికి వచ్చి ఆ చెడు వ్యసనాన్ని వదిలేసినా బతికేవాడు. మూడోది తల్లిదండ్రులు చెప్పిన మాటల ప్రకారం మంచి పని చేసుకుని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా బతికేవాడు. ఈ 3 తప్పులు అతని మరణం మీదకి తీసుకొని వచ్చాయి. అవునా కదా? ఒకటి సేవకుడి మాటలా, రెండోది దేవుని సన్నిధికి రాలా, మూడోది చెడు సహవాసాలు వదిలిపెట్టలేదు, తల్లిదండ్రుల మాట వెళ్ళలేదు. ఈ 3 తప్పులు ఎప్పుడైతే ఒక మనిషి చేశాడో అతన్ని మీదికి మరణం వచ్చి అటాక్ చేసింది. ఇప్పుడు దేవుని సంగమా, ఇవన్నీ నా చుట్టూ నా కళ్ళెదురుగా ఒక మనిషి చనిపోవటం అనేది చిన్న విషయం కాదు. భారతదేశంలో ఒక గొప్ప కవి గారు ఉన్నారు, ఆయన పేరు వేమన గారు. వేమన గారు ఏం చెప్పాడంటే, ఒక పురుషుడు 1000 బావులతో సమానం. ఒక అబ్బాయి పుట్టడం ఎన్ని బావులతో సమానం అంట? 1000 బావులతో సమానం. ఒక బావి తవ్వటానికి ఎన్ని రోజులు పట్టుద్ది తెలుసా? 1 సంవత్సరం టైం పట్టుద్ది. అట్ట 1000 బావులు తవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? 1000 సంవత్సరాల టైం బట్టే అంతగా ఒక పురుషుడు అంత శక్తి కలిగినవాడు అని ఆయన దాంట్లో ఉన్న భావం తెలియజేశాడు. ఒక మనిషి విలువ తెలియజేస్తున్నాడు, ఒక మనిషి యొక్క విలువ. మా చర్చిలో 10 మంది ఇదోరాళ్ళు ఉంటారు. ఆ 10 మందిలో ఇదోరాళ్ళకి తెలుసు ఒక భర్త లేని విలువ. మిగతా వాళ్ళకి ఆ విలువ తెలియదు. మిగతా వాళ్ళందరూ మామూలుగా చీరలు కట్టుకొని పండగలు చేసుకుంటూ పిల్లల్ని తీసుకొని నవ్వుకుంటూ వస్తారు. కానీ ఆ 10 మంది గుండెకాయలు వెనక ఎంత బాధ ఉందో అది ఎవరికి అర్థం కావట్లా. అందుకని మనిషి బతికున్నప్పుడు అర్థం చేసుకోవట్లా. మనిషి శరీర సంబంధమైన వాటి వైపు పరుగులు తీస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే, ఇది కొంచెం సౌండ్ తగ్గాము, మ్యూజిక్ సౌండ్ తగ్గామా. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే, సమస్తమును మార్చే దేవుడు.